తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ వస్తుందంటేనే ఆ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు భయపడుతున్నారా? ఆ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి ఫోన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ గారు నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ వస్తుందంటేనే ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు భయపడుతున్నారా? అందుకే ఆ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారా అంటే ఏం చెప్తారు సార్? బ్లాక్ లిస్ట్ పెట్టారా లేదా అని నేను చెప్పలేను, కానీ అక్కడి నుంచి పిలుపు వస్తుందంటే మాత్రం తప్పించుకు తిరుగుతున్నారండి. ఎందుకంటే ఈ సీట్లు ఎవరికైతే ఇవ్వటం లేదని చెప్పేశారో, గతంలో వైఎస్ఆర్సీపీలో పలానా వాళ్ళకి సీనియర్ మంత్రులు కానీ సీనియర్ శాసనసభ్యులకు కానీ సీట్లు ఇవ్వము అంటే లీకుల ద్వారా బయట వదిలేవాళ్ళు ఫస్ట్. అవును. ఇప్పుడు ఆ లీకుల పరిస్థితి లేదు. ఎలక్షన్ దగ్గరికి వస్తే పాయింట్ బ్లాంక్గా చెప్పేస్తున్నారు. దాంతో చాలామంది ఒక 42 మంది దాకా అసంతృప్తివాదులు బాగా తయారయ్యారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ జీవితాన్ని పార్టీకి పణంగా పెట్టదలుచుకోవాలి. అది జగన్ అవనివ్వండి, ఇంకెవరు అవనివ్వండి. ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఎవరిని వాళ్ళు లెక్క చేసే పరిస్థితులు లేరు. మేము అన్నీ వదిలిపెట్టి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో పార్టీలో చేరితే మా రాజకీయ జీవితాలని, ఇంత సీనియారిటీని అర్ధంతరంగా బలిస్తారా? మాదేముంది ఇందులో? మా పాత్ర, మా మీద వ్యతిరేకత ఉండటానికి మేమన్నా నిర్ణయాలు తీసుకున్నామా? నిర్ణయాలన్నీ ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. అది మేము గడప గడపకి వెళ్ళినప్పుడు మేము గమనించాము. అది ఆయన కూడా గమనించాడు. ఆ తర్వాత తీసుకున్న దిద్దుబాటు చర్యలు కూడా ఏమి లేవు. తర్వాత మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మేము సీనియర్లను చెప్పాము, ఈ టైంలో అరెస్ట్ చేయటం బాగోదని. అతను వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు. అయినా కూడా ఆయన అరెస్ట్ చేయాలన్న ఒక దుగ్ధతో ముందే ప్లాన్ చేసుకుని లండన్ వెళ్ళి కూర్చుని ఇక్కడ అరెస్ట్ చేయిస్తే తన మీదకి రాదని అనుకోవటం ఎంత తెలివి తక్కువతనం. ఎవరన్నా రాజకీయం తెలిసిన వాళ్ళు ఈ పని చేస్తారా? ముఖ్యమంత్రికి తెలియకుండా ప్రతిపక్ష నాయకుడు అరెస్ట్ చేయడం జరుగుతుందా? కాబట్టి అరెస్ట్ చేసినందుకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అది 52 రోజులు బెయిల్ రాపోవటం మన దురదృష్టం, వాళ్ళ అదృష్టం. దాని వలన విపరీతమైన చర్చ జరిగింది. మనం అవినీతి లేకుండా ఉంటే కదా ఆయన మీద అవినీతి కేసు పెట్టాలి. అవినీతి కేసు మీద పెట్టేటప్పటికి ఇంకా చర్చ అవినీతి ఎవరెవరు ఎంత చేశారన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అవినీతి చిట్టా అంతా బయటకు వచ్చింది. 45,000 కోట్లు జప్తులు ఉన్నాయని, ఇన్ని కేసులు ఉన్నాయని. పోనీ ఆయన ఏమన్నా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఉన్నాడు ముద్దాయి అన్నారు. ఆ కేసులో అరెస్ట్ చేస్తే గొడవ లేదు, కానీ ఆ కేసులో చేయలేదు. ముందు ఆయన నంద్యాల వెళ్ళినప్పుడు మేము కూడా వ్యాన్ వేసుకుని, బహుశా అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు మర్డర్ చేశాడు ఎలక్షన్ ముందు, 2019 ఎలక్షన్ ముందు. దానిలో భాగంగా అరెస్ట్ చేయడానికి వెళ్ళారనుకున్నారంట, కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో అని మేము ఊహించలేదు. వాళ్ళు కూడా చెప్పలేకపోయిన కారణం బహుశా మేము అదే అనుకున్నాము. ఇప్పుడు చెప్పకూడదు, తర్వాత చెబుతారని. ఇప్పుడు దీని మూలన ఈ చర్చలో నష్టపడింది వైఎస్ఆర్సీపీ, బెనిఫిట్ అయ్యింది తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఛాలెంజ్ చేశారు ఈ కేసుని. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు, హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. తర్వాత బెయిల్ పిటిషన్ రద్దు చేయమని సిఐడి హైకోర్టుకి వెళ్ళి బెయిల్లో ఏమి సాక్ష్యాధారాలు చూపించలేకపోయింది. అప్పుడు బెయిల్ ఇచ్చేశారు. మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇట్లా ఒక వ్యక్తి మీద ద్వేషంతో కక్ష సాధింపుతో వెళ్ళటం వలన మన పార్టీ సాధించింది ఏమి లేదు, మాకు వచ్చిన ఇదేమి లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజల్లో వ్యతిరేకత ఉండి ఓడిపోలేదు. ఆ రోజు మనం ఇచ్చిన మంచి హామీల మూలన గెలిచినప్పుడు ఇది మన లిక్కర్ బ్యాన్, మద్యపాన నిషేధం మీద మనం హామీ ఇచ్చాము, ఆడపడుచుల్ని నేను ఆదుకుంటా అని. కానీ మరి అది జరగలేదు. ఇవాళ ఆడపడుచులకి తాళి తెగిపోతున్నాయి, ఆరోగ్యాలు చెడిపోయి హాస్పిటల్ పాలవుతున్నారు. మనం ఇస్తున్న లిక్కర్ చీప్ లిక్కరు, రేట్ ఎక్కువ తీసుకుంటున్నాము. తర్వాత అన్నిటి మీద ట్యాక్సులు, తర్వాత ఇసుకలో ప్రజలకు అందుబాటులోకి రాక అన్ని రకాల వృత్తులకి ఉపాధి దెబ్బతింది. ఈ రకంగా గ్రామ ప్రాంతాలన్నీ కూడా ఆ పరిస్థితికి వచ్చినప్పుడు మేము చెప్పినా మీరు వింటలేదు. వాళ్ళ మమ్మల్ని బలిపశువులు చేస్తామంటే మేము ఒప్పుకోము. ఇంకొక 20-25 మంది కూడా మాతో పాటు ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఎన్నికల్లో మా ప్రతాపం చూపిస్తాము.
మీరు అనుకున్నట్టు మీ బొమ్మతోనే మేము గెలవలేదు, మాకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు బహిరంగ ఛాలెంజ్ చేస్తేనే ఇప్పుడు దీని మీద రాయబారం ఎవరు చేశారంటే మిథున్ రెడ్డి గారు, లోక్సభలో సభ్యుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అబ్బాయి, ఇక్కడ ఈ జిల్లాలకు ఇన్ఛార్జి, కోస్తా జిల్లాలకి. ఆయన వీళ్ళందరినీ కన్విన్స్ చేసి మీ మీద వ్యతిరేకత లేదు, మీరంటే మంచిదే ఉంది, కాకపోతే మీరు గెలిచే అవకాశం లేదు కాబట్టి మారుస్తున్నారు అని ఇవన్నీ చెప్పాడంట. చెబితే మా మీద వ్యతిరేకత లేదంటే మాకు తెలుసు ఆ సంగతి, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అది ఆయనకి తెలుసుకోవట్లేదు ముఖ్యమంత్రి. ఈ పరిస్థితిలో మమ్మల్ని అయిన వీళ్ళందరినీ బెంగళూరు తీసుకెళ్లారు. ఇక్కడైతే హైదరాబాద్లో పెట్టినా అక్కడ పెట్టిన క్యాంప్ కౌన్సిలింగ్ అల్లరవుతుందని వాళ్ళ ఓన్ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వ్యతిరేకిస్తాము అంటే ఆయన ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేశాడు, నేను చేసిన రాయబారం ఏం వాళ్ళు వింటలేదు, నీ వయసు కన్నా మాకు సీనియారిటీ ఉంది రాజకీయంలోనూ, మాకు ఇవన్నీ నువ్వు చెప్పొద్దు, మా బాధలు మాకున్నాయి, మేము ఇవాళ పార్టీ కోసం మమ్మల్ని బలిపశువులు చేస్తే ఎట్లాగూ, మేము ఎలక్షన్ రోజు నాటికి మేమేంటో మేము చూసుకుంటాము, మా తిప్పలు మేము పడతాం అనే స్థితికి వచ్చేసింది. ఒకవేళ కనుక ఒక 60 మంది సభ్యులే కనుక రేపు తిరుగుబాటుగా కనుక వెళ్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మామూలుగానే జనం కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కొంతమందిని దాదాపు 15 మందిని పిలిపిస్తే 7-8 మందికి మించి వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళలేదు. వాళ్ళని ఒక 2 కిలోమీటర్ల ముందల నుంచి ఎస్కార్ట్ పెట్టి మరీ తీసుకెళ్లారంట. అసలు తాడేపల్లి ప్యాలెస్కి తీసుకెళ్తే ఏం చేస్తారనే భయం కూడా శాసనసభ్యుల్లో ఉంది. వాళ్ళు ముఖ్య అనుచరులకి కుటుంబ సభ్యులకి చెప్పి వచ్చారంట, మేము పలానా పని మీద ముఖ్యమంత్రి గారు బంగ్లాకి వెళ్తున్నాము అని. ఎందుకంటే గతంలో కొన్ని దాడులు జరిగినాయి అనే భయంతో ఏ రకంగా ట్రీట్ చేస్తాడో తెలీదు అనే భయం వాళ్ళలో ఉందని చెప్తున్నారు. ఇవాళ ఆ భయంగానే వాళ్ళు వెళ్ళారంట. మరి వాళ్ళు ఎలా బయటికి తిరిగి వస్తారో ఏంటో, వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా వాళ్ళైతే వినే పరిస్థితి అయితే లేదంటున్నారు. ఎందుకంటే పార్టీ గెలవనప్పుడు ఈయన ఏదో మాకు ఎమ్మెల్సీలు ఇస్తానో ఏదో చైర్మన్లు ఇస్తానో అంటే మేము నమ్మే పరిస్థితి లేదు. పార్టీ గెలవదనే కదా మమ్మల్ని అందరినీ మారుస్తున్నారు. మమ్మల్ని కాదు, ఫుల్గా 151 మందిని మార్చినా కూడా గెలవదని చెబుతున్నారు. 151 మందిని మార్చినా ఏం పార్టీ గెలవదు, నిర్ణయాలు అయితే వెనక్కి తీసుకోలేడు. ఆయన మీదే వ్యతిరేకత వచ్చింది. ఆయన అవినీతి గురించి విస్తృత చర్చ జరిగింది పార్టీలో, అదే రాష్ట్రంలో. అంతకన్నా ఎవడెళ్ళి దీన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయగలుగుతాడని వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నట్టు చెప్తున్నారు. అదే వాళ్ళు చర్చించుకొని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు జగన్మోహన్ రెడ్డి కాల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు, ఆ నెంబర్నే బ్లాక్ లిస్ట్లో పెట్టారంటూ కూడా. కాకపోతే ఇంకొకటి నుంచి వేసినా వాళ్ళు అసలు ఫోన్లు ఎత్తట్లేదంట, వేరే వాళ్ళకి ఇస్తున్నారు, ఎప్పుడైనా ఎవరి ద్వారా అయినా ఫోన్లు వస్తాయని. అది కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ టికెట్ కనుక ఇవ్వకపోతే మా వ్యక్తిత్వంతో మేము పోరాటం చేస్తాము, ఏమన్నా అవనండి ఫలితం, మా బలం ఏంటో మేము తెలుసుకుంటామని చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.